Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే కొత్త పంటలు చేతికొచ్చి ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగని. సో లోగిళ్ళన్నీ ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటాయి. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ పండుగ. అయితే ఈ సంక్రాంతి పండుగని విధి విధానంగా చేసుకుంటే కనుక ఆ సంవత్సరం అంతా మనకి బాగుంటుంది. ఇక సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది పాలు పొంగళ్ళు. సో ఆ పాలు పొంగల్ని ప్రాచీన పద్ధతిలో తయారు చేసుకోవడం ఎలాగా, ఏ దైవానికి నివేదించాల్సి ఉంటుంది, ఆ రోజున పఠించవలసిన మంత్రం ఏంటి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనల్ని ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులైనటువంటి నా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ గురుగారు, సంక్రాంతి అనగానే మనం 3 రోజుల పండుగ చేసుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. అయితే సంక్రాంతి రోజు ఖచ్చితంగా పాలు పొంగళ్ళు చేస్తాము. దానికి ఒక విధి విధానంగా మనం దైవారాధన చేసి నివేదన చేస్తాము. అయితే చాలా మారిపోయినాయి పరిస్థితులు ఇప్పుడు. సో ఒకప్పుడు అంటే కొత్త పంటలు చేతికి వచ్చేవి, ఆ కొత్త బియ్యంతోనే మనం పాలు పొంగళ్ళు చేసేవాళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది. ఒక్కసారి ప్రాచీన పద్ధతిని గుర్తు చేసుకొని అసలు పాలు పొంగళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు, సో ఏ దైవానికి నివేదన చేసేవాళ్ళు, ఆ రోజున పఠించవలసిన మంత్రం ఏంటి, అసలు పూర్తి పండుగ విధి విధానం ఏంటి గురువుగారు తెలుసుకుందాం. ఇది మనకి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజునే మనం సంక్రాంతిగా తీసుకుంటాం. సంక్రాంతి అనగానే సంక్రమణ, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సూర్యనారాయణమూర్తి చేసే ప్రయాణాన్ని ప్రమాణంగా తీసుకుని మనం జరుపుకోవలసినటువంటి విధి విధానం. ప్రధానంగా మనకి ప్రతి నెలలో కూడా ఈ సంక్రమణ ఉంటుంది, ప్రతి నెల కూడా సంక్రాంతి. కానీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం ఆ నడకను మార్చుకోవడానికి జరిగే సమయం కాబట్టి ఇంకొంచెం విశేషంగా చేస్తాం. ఒరిజినల్గా అయితే సంక్రాంతి ప్రతి నెలలోనూ చేసుకోవాలి. ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తూ ఇక్కడ మనకి ధనుర్మాసం ధనుసు రాశిలో సంచారాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక అక్కడ నుంచి మనకి ఆయన నడక మారిపోతుంది పూర్తిగా. ఆ రోజున మనం భోగిగా, అంటే చివరి రోజు, దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని జరుపుకున్నాం. ఈ రోజు మనం సంక్రాంతిలోకి అడుగు పెడుతున్నాం. సంక్రమణం అది దశమ స్థానం. దశమం అనగానే కర్మస్థానం, ప్రతి మనిషి మనం చేసేటువంటి కర్మలకు సంబంధించింది. అలాగే అది ఒరిజినల్గా శనేశ్వరుడు వారి స్థానం. దశమ 10వ ఇల్లు అనగానే మకర రాశి శనికి సంబంధించింది. శని కర్మకారకుడు, ఈయన కర్మసాక్షి. ఈయన తండ్రి ధనస్సులోంచి మకరంలోకి, అంటే కొడుకు ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ మనం అందుకనే పితృదేవతల్ని ఆరాధించడం కూడా ప్రమాణంగా తీసుకుంటాం. అలాగే మనం మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సంక్రాంతిగా మనం సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి. ఇది మనం అంటే దీన్ని పుణ్యకాలం అంటారు. దక్షిణాయనాన్ని అంతా కూడా మనం క్రతువులు చేసుకున్నా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏదైతే చేస్తామో అది దక్షిణాయనంలో అనుభవిస్తాం. మనం ప్రతిదీ ఏదైతే చేస్తామో దాన్ని పొందడం కోసం చేస్తాం. ఇక్కడ సత్కర్మలు ఆచరించడం ద్వారా, కర్మస్థానం కదా, ఇక్కడ మనం చేసే కార్యాలన్నీ కూడా మన ప్రారంధ కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకని ముందు రోజు భోగి రోజు ఏం చేసాము? భోగి మంటలు వేసాం. అంటే అందరికీ యజ్ఞాలు చేయడానికి, అంటే హోమాలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకని అందరూ సామూహికంగా తమ తమ ఇళ్లలో ఉన్నటువంటి ఆ వాడని చెత్త ఏదైతే ఉందో, అంటే మనం వాడకుండా ఏదైతే వదిలేస్తామో అదంతా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. అందుకని పాత ఇరిగిపోయిన మంచాలు ఇలాంటివన్నీ దాచి ఉంచి, అనే కాదు కట్టెలు తీసుకొచ్చి, తాడి చెట్టు దిమ్మలు తీసుకొచ్చేసి మనం కర్మ చేస్తాం. అంటే కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ఇది విశేషమైనటువంటి కార్యక్రమం. దాని వెనక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. 100% ప్రతిదీ మన హిందూ ధర్మంలో మనం ఆచరించే ప్రతి దానికి సైంటిఫిక్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం, శాస్త్రీయత, శాస్త్రీయ కోణం ఉంది, 100% ఉంటుంది. అది మన అభ్యున్నతి కోసం మాత్రమే. ఏదో మూఢనమ్మకాలతో మనుషుల్ని అనగార్చేద్దాం, తొక్కేద్దాం అనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఇది
పూర్వం ఋషులు మునులు యోగ దృష్టితో చూసి Hmm. వీటిని ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు. వాళ్ళు చేసింది చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. పెద్దల మాట చెద్దన్నం మూట, అంతే. అది వాడి కడుపు చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చెద్దన్నం చాలా మంచిది, అందులో ప్రోబయోటిక్ ఉంది, ఎవరో దాని మీద రీసెర్చ్ చేసి ఇందులో ప్రోబయోటిక్ ఉంది కాబట్టి మంచిది. వాళ్ళకి అదేం తెలియదు. చెద్దన్నం, నిన్న తోడుబెట్టిన అన్నం చెద్దన్నం, అది ఆరోగ్యానికి మంచిది. ఇలాగే మనం ఆచరించాల్సిన దాంట్లో ఇప్పుడు మనం మకర సంక్రమణం కాబట్టి ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం రోజు కాబట్టి, అంటే భోగి రోజు నుంచి ప్రారంభం కాదు, ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. సంక్రాంతి రోజే ప్రారంభం. సంక్రమించాడు ఆయన, రవి మకర రాశిలోకి ప్రవేశించారు కాబట్టి దీన్ని మనం వేడుకగా జరుపుకోవాలి. ఎలా వేడుకగా అంటే, నువ్వు ఏదైతే మా జీవితాలు ఆత్మకారకుడు కదా, మనం ఆత్మ శాశ్వతం, దేహం శిథిలం అంటున్నాం. ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంటుంది. ఈ ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి, మనలో ఉన్నటువంటి ఆత్మ కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి కర్మకారం, మనతో చేయించే కర్మల మీద ఆధారపడి మనం ఎంత సత్కర్మలు చేస్తామో అంత పుణ్యాన్ని ఆర్జించుకుని, అంటే మళ్ళీ అంటే భోగి ఇక ఈ భోగాలు ఏమి మాకు అక్కర్లేదు అని పరమేశ్వరుడు ఐక్యం అవటం. ఇక్కడ మీరు ప్రారంభించి చివరిదాకా వెళ్ళి మళ్ళీ ధనుర్మాసంలో పూర్తి చేసి భోగితో అండి చేస్తాం. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. మన ప్రతి సంవత్సరం కూడా జరిగేదే. అంటే మనకు ఉన్నటువంటి ఆయుర్దాయం అంతా కూడా పరమేశ్వర పునర్జన్మ లేని స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళు, మాతో సత్కర్మలు చేయించు అని వేడుకుంటూ ఇక్కడ ప్రారంభం సత్కర్మతో స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ రోజున అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి గురూజీ? సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఫస్ట్ మొదటగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు, అభ్యంగన స్నానం చేస్తాం. అలక్ష్మి దోష పరిహారం. అలక్ష్మి అంటే అది మనం ధనంగా భావిస్తాం. మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య అలక్ష్మి, మనతో డబ్బు ఖర్చు పెట్టించేది. అందుకని అలక్ష్మి దోష పరిహారార్థం నువ్వుల నూనెతో స్నానం చేయటం, నదీ స్నానం చేయటం అన్ని కూడా ఊర్లలో విలేజెస్ లో బాగా జరుగుతాయి. ఇక అయిపోయిన తర్వాత ఆవు పిడకలతో మనకు ఒక పొయ్యి లాంటిది ఏర్పాటు చేసుకుని, అప్పుడే మనకి పంట వచ్చి ఉంటుంది కాబట్టి కొత్త బియ్యంతో పరమాన్నాన్ని ఆయనకి ఎదురుగుండానే వండుతారు. సూర్య భగవానుడికి నివేదన చేయడం అంటే బయటే వండుతాం, బయటే వండాలి. ఇప్పుడు అంటే ఇళ్లలో ఉన్నాయి, ఇళ్లలో వండినా తప్పేం లేదు. తూర్పుకి ఆగ్నేయం కోణంలో మనం వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ ఎలాగో సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి మన భారతీయ సాంప్రదాయంలో మాత్రమే వండే వంటకి గాలి వెలుతురు ప్రస్ఫుటంగా తగలాలి. అలా తగలకపోతే ఆ వంట విషంతో సమానం. అందుకనే మనం చాలా బాగా తింటున్నాం, బలమైన ఆహారం తింటున్నాం, కానీ ఆరోగ్యాలు ఎక్కడ ఉన్నాయి, ఉండట్లేదంటే కారణం మన వంటగదుల్లో గాలి వెలుతురు ప్రస్ఫుటంగా రావట్లేదు, మనం ఉండే పదార్థానికి వెలుతురు తగలట్లేదు. ఇది బాహ్యంగా చేయటానికి కానీ, లేకపోతే ఇంటికి కొంచెం దూరంలో ఆగ్నేయ స్థానంలో వంటగదిని పెట్టడం కానీ. పూర్వం అన్ని వంటలన్నీ బయటే ఉండేవి, ఇళ్లలో ఉండేవి కాదు. ఎందుకంటే పొగ్గొట్టాలు, పొగ వస్తుంది, కట్టెల పొయ్యిలు కదా, ఇలా ఉండేది. సరే అభివృద్ధి చెందాం, కానీ దానికి గాలి వెలుతూ తగిలే విధంగా చూసుకోవడం ద్వారా అది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ మనం బయట కానీ ఇంట్లో కానీ పరమాన్నాన్ని నివేదన చేయాలి స్వామికి, ఆయనకు బాగా ఇష్టం. పరమాన్నం అంటే ఇప్పుడు అంతా మారిపోయింది గురూజీ. ఆ బ్రౌన్ రైస్తో చేసుకుంటాము, లేదా కోకోనట్ మిల్క్తో చేస్తాము, ఇట్లా చెప్తున్నారు. అసలు ప్రాచీన పద్ధతి అంటే ఎలా ఉండేది? ధాన్యాన్ని దంచినటువంటి ఆ బియ్యంతో ఆవు పాలు, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలతో, మనకి చెరుకు పంటతో వచ్చినటువంటి బెల్లాన్ని, రంగులేని బెల్లాన్ని, స్వచ్ఛమైనటువంటి బెల్లాన్ని వేసి వండిన దాన్ని పరమాన్నము, పరమాత్ముడికి ప్రీతికరమైనటువంటి పదార్థము. ఇక్కడ సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు. బియ్యానికి అంటే చంద్రుడికి సంకేతం బియ్యం. అవి తెల్లగా ఉంటాయి, అది వడ్లలా ఉంటాయి. వడ్లతో ఉన్నప్పుడు అది సూర్య ప్రసాదం, బియ్యం అయినప్పుడు చంద్ర సమానం. సో గురూజీ, మీ పద్ధతిలో అంటే ప్రాచీన కాలంలో మనం ఎలా చేసేవాళ్ళము అదే పద్ధతిలో మనం పాలు పొంగళ్ళు అనేది చేద్దాము. సో అనుసరించవలసిందిగా కూడా శ్రద్ధ పెట్టి చేస్తే అది ప్రసాదం అవుతుంది. మనం వండుకుంటే వంట అవుతుంది, భోజనం అవుతుంది. కానీ ఇక్కడ మనం భగవంతుడి నివేదన ప్రసాదం చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధ ఉండాలి. అందుకని కొత్త పాత్రలు తీసుకుంటాం, కొత్త కుండ తీసుకుని కొత్త కుండలో ఆ పాలు పొంగిన తర్వాత మనం ఎసరేయటం. అంటే అదే ఎసరు, అన్నం వండితే ఎసరు అవుతుంది, పాలు పొంగితే అది కూడా ఎసరే, దాంట్లో బియ్యం వేస్తాం. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తారా గురూజీ? స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలు, ఇవి మనకు చాలా ముఖ్యం. అలాగే ఈ సంక్రాంతి అంటే కూడా మనం ఎడ్లని మనం అలంకరిస్తాం. అందుకని ఏంటంటే అది పురుష సంకేతం ఎద్దు అనేది. ఇక్కడ ఆ గోమాత స్త్రీ సంకేతం. గోమాత పాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన దౌర్భాగ్యం, మనకు స్వతంత్రం వచ్చే సమయానికి 130 కోట్ల ఆవులు ఉండేవి, జనాభా తక్కువ ఉండేవారు. ఇప్పుడు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఆవులు ఎన్ని ఉన్నాయనేది మనం లెక్క వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గో సంపద ఎంత పెరిగితే
మనం అంత ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను బాగుంటాం. ఇక్కడ మనం స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలు. మిత్ర రవి సూర్య భాను ఖగపోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో మణిపద్మాయ నమః. అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతే వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాలయాయ నమో మహాకారుణీకోత్తమాయ వివస్వతే జ్ఞానప్రదాంతరాత్మనే జగద్దితైషినే స్వయంభువే దీప్త సహస్రచక్షుషే సురోత్తమాయ మిత తేజసే నమః నమః సవిత్రే జగదేక సక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే నమః. ఇది సూర్య ప్రార్థనమ్మ. సూర్యనారాయణమూర్తి అంటే ప్రార్థిస్తేనే ప్రీతి చెందుతాడా? కాదు. ప్రార్థించడం వల్ల ఆ పదాలను ఉచ్చరించడం వల్ల నా శరీరం లోపల ఆత్మకారకుడు అంటున్నాగా, ఆత్మగా ఉన్నాడుగా లోపల. అలాగే ఈ ఆత్మకి పని చేయడానికి ఒక దేహం కావాలి, ఈ భౌతిక దేహం. ఇది పని చేయాలంటే దీనికి పదార్థం కావాలి. ఈ పదార్థాన్ని నడిపించడానికి ఆయన జఠరాగ్ని రూపంలో ఉండి మన తిన్న పదార్థాలని పచనం చేసి శక్తినిస్తున్నాడు. ఉదయిస్తూ ఆ శక్తిని ఎక్కడికి పంపించి మన శరీరంలో జీర్ణ వ్యవస్థని నడిపిస్తున్నాడు మణిపూరక చక్రం ద్వారా. అందుకని నమస్కరించాలి, నమస్కరించి తీరాలి. నమస్కరిస్తే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సూర్య అపచారాలు చేస్తున్నారు. సూర్య అపచారం అంటే సూర్యోదయానికి పూర్వం లేవకపోవడం, సూర్యోదయ సమయంలో స్వామివారికి కృతజ్ఞత చెప్పలేకపోవడం. ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడండి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆయన కిరణ కాంతి నుంచి మాత్రమే వస్తున్నాయి. వాటిలన్నిటికీ మనం దూరంగా ఉన్నాం కాబట్టి ప్రతి దాంట్లోనే ఇబ్బంది పడుతున్నాం. నమస్కారం చేసి మీరు చెప్పిన మంత్రాన్ని చదువుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ వీడియోలో విన్నా పర్వాలేదు. చాలా మంత్రాలు ఉన్నాయి. ఓం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం, ఓం నమో శ్రీ సూర్య నారాయణాయ నమః. అంటే మనం ఎలా పిలిచినా నమస్కార ప్రియో భాస్కర. అంటే మనకి విష్ణుమూర్తికి తులసి దళంతో అర్చన చేసిన, అభిషేకం చేసిన ఆయనకి ఇష్టం. అలాగే పరమేశ్వరుడికి బెల్లవాన్ని ప్రసాదించిన, లేకపోతే నీళ్లతో అభిషేకం చేసిన ఇష్టం. ఈయన కేవలం నమస్కారం చేస్తే చాలు, దగ్గర ఏమీ లేవు, నమస్కారం చేస్తే చాలు, థ్యాంక్ యూ అన్నమాట కృతజ్ఞతతో తెలియజేస్తే మనల్ని బ్రతికున్నంత వరకు కాపాడుతూ ఉంటుంది. గురుజీ, ఈ పాలు పొంగడం వెనక కూడా అంటే రైట్ సైడ్ పొంగడం, లెఫ్ట్ సైడ్ పొంగడం అట్లా కూడా చెప్తారు కదా. అంటే మీరు రైట్ సైడ్ కావాలనుకుంటే కొంచెం వాల్గా రైట్ సైడ్ పెడితే రైట్ సైడ్ పొంగుతుంది, కొంచెం లెఫ్ట్ పెడితే లెఫ్ట్ పొంగుతుంది. అంతే కాదు, పాలు పొంగటం అనేది శుభ సూచకం. మనం అంటే గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తాం. అంటే ఆ జీవితాల్లో అంటే పాలు చంద్రుడికి సంకేతం. మానసిక ప్రశాంతత చేకూరాలని చెప్పేసి అని పాలు పొంగడాన్ని సింబాలిక్గా చెప్తారు. మిగతా రోజుల్లో పొంగితే ఒకలాగా ఏముండదమ్మా, గుండెకి సమాంతరంగా ఉంది, పాలు అలా పైకి వచ్చినాయి. ఇక మనం అంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. పాలు పొంగించడం, కుడివైపు పొంగించడం, ఎడవైపు పొంగించడం ఉండదు. ఇది మన జీవితాల్లో కూడా అంటే సంక్రాంతి అనే పండగ మా జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. ఇక నుంచి అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి. ఇదంతా నీ ప్రసాదమే అని కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలు పొంగించి దాంట్లో మనం ఇప్పుడు బియ్యం వేసి ప్రసాదం చేస్తాం. బియ్యం వేద్దామమ్మా. ఇది ఎవరికి వాళ్ళు అంటే 3 కుప్పిళ్ళు అనుకుని ఇంట్లో వాళ్ళు అందరూ వేస్తారు. అంటే స్వామికి అంటే వండుతున్నప్పుడే నివేదన అయిపోతున్నట్టు అనమాట. అంటే ఇంట్లో అందరూ వేయాలంటారా గురుజీ? వేస్తే వేసాము అన్నది అంటే ఇప్పుడు పూజలో కూర్చోవచ్చు, కూర్చోలేకపోవచ్చు. మన ఆదిత్య హృదయం ఏదో చదవకపోవచ్చు, చదవలేకపోవచ్చు. స్వామికి నివేదన చేసే ప్రసాదం వంటలో అయినా చేసామని చెప్పేసి అని మనం అలా అనుకుని అందరూ ఇంట్లో పిల్లలు అందరూ కలిసి అలా చేస్తే మంచిది. అంటే ఈ సాంప్రదాయాన్ని మనం అందరికీ తెలియచెప్పడం కోసం. ఇప్పుడు ఇది చెయ్యకపోతే సూర్యనారాయణమూర్తి అనుగ్రహించడా? అదేం కాదు. ఇదొక సాంప్రదాయం, ఇదొక ధర్మం. ఏదైనా తీసుకున్నాం కాబట్టి తిరిగి ఇవ్వటం అనేది కృతజ్ఞత. ఆ గ్రాటిట్యూడ్ని చూపించడం కోసం ఇక్కడ మనం ఇది ఒకటే కాదు, పరమాణం ఒకటే కాదు, మనం ఇంటికి వచ్చినటువంటి ఆ ధాన్యంతో తయారు చేసినటువంటి ఈ జంతికలు చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పిండి వంటలు. గ్రాటిట్యూడ్తో మన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవటం అనే దానికి సంకేతం ఈ సంక్రాంతి. అందరి జీవితాలు ఆనందంగా ఉండాలని. సహజంగా ఏం చేస్తామంటే మనం ఇది పిడకల మీద ఉడుకుతున్నప్పుడు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. దీనికి శక్తి వస్తుంది. ఒరిజినల్గా ఏంటంటే 12 మంది దీన్ని సిద్ధం చేసి అంటే వారణాసి బెనారస్ యూనివర్సిటీలో చేసేటువంటి విధానం ఇది. 12 మంది దాని చుట్టూ ఉంటారు. పాలు బెల్లము అన్నీ వేసి అక్కడ పెట్టి పారాయణం చేస్తారు. పారాయణం పూర్తయ్యేలోపు పదార్థం సూర్యకిరణాలకు ఉడికిపోతుంది. సూర్యకిరణాలకే ఉడికిపోతుంది. ఇది అంటే
అరుణపారాయణానికి అంత శక్తి ఉంది అని తెలియచెప్పడం. ఓకే. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మనం తెలుసుకోవాల్సినవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పదార్థంగా ఉంది, భగవంతుడికి ప్రసాదంగా నివేదన చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో అంటే ఆయన తన శక్తిని ఇందులోకి నిక్షిప్తం చేయడానికి మనం పారాయణం చేయాలి. ఏం చేయాలి? అరుణ పారాయణం చేయడానికి మనది వైదిక కుటుంబం కాదు, సామాన్య కుటుంబం కాబట్టి అరుణ పారాయణం కావచ్చు, మహాసౌర పారాయణం కావచ్చు, లేకపోతే సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాల యొక్క శక్తిని మనల్ని అంటే భగవంతుడు దయాలు అయినటువంటి భగవంతుడు కిందకి దిగి వచ్చి సామాన్యుడు కూడా చేసుకోవడానికి వీలుగా శ్రీరామచంద్రమూర్తిని అడ్డుగా పెట్టి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆదిత్య హృదయ శ్లోకం. ఆదిత్య హృదయ పారాయణం కూడా చేస్తే ఈ పదార్థాలకి మరింత శక్తి చేకూరుతుంది. సో ఇలాచీ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి కదా గురుజీ? అవునమ్మా, ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాము. అంటే ఇక్కడ మనం ఎక్కువ ఇలాచీని తాంబూల చర్మంలోకి వాడతాం, సుగంధ పరిమళాలు ఇస్తూ ఆహ్లాదాన్ని పెంచుతుంది అని చెప్పేసి కంపల్సరీ మనం వాడాలి. లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం ఇలాచీలు అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరి నోరు అంటే మనం మంత్ర జపం చేస్తాం, సాధన చేస్తాం. సాధనకి ప్రధానంగా మనకు ఉపయోగపడే అవయవం ఏదైతే ఉందో అది మన శక్తులన్నింటినీ కూడా జత చేస్తుంది. మన శరీరంలో ఎడా పింగళ నాడీల్లోంచి శక్తి ప్రసరణ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కటే ఓపెన్గా ఉంటుంది. దీన్ని ఎంత శక్తిగా ఎంత శుద్ధంగా ఉంచుకుంటామో అంత అభ్యున్నతిని సాధిస్తాం. అందులో మనకు ప్రధానంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అలాగే మనం చాలా రకాలు తింటూ ఉంటాం, దాని ప్రభావం మన శరీరం మీద మనసు మీద పడుతుంది. ఎప్పుడైతే ఇలాచీని తీసుకున్నామో ఆ ఫ్రాగ్రెన్స్ మనోభావాల మీద ప్రభావం చూపించడం వల్ల మనసు ప్రశాంతమై స్వచ్ఛమైనటువంటి మాటలు బయటకు రావడానికి అవకాశం. అందుకని కంపల్సరీ మనం కిడ్లీలలో వాడతారు. పదార్థానికి అరోమా అంటే సువాసన ఇవ్వడంతో పాటు అరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. ఓకే. సో అన్నం మెత్తగా ఉడికిపోయింది గురూజీ. ఇప్పుడు మనం బెల్లం వేసేచ్చామా? బెల్లం ఆపేసి వేద్దాం, స్టవ్ ఆఫ్ చేసి. మట్టి కుండ యొక్క ఆ మట్టి వాసన, అవును, ఆవు పాలు, బెల్లం, ఇలాచి, కొత్త బియ్యము, ఆవు పాలు, బెల్లం, ఇలాచి, చాలా చక్కటి ఆ పల్లెటూరు వాతావరణాన్ని మనకి ఆవు పేడతో కల్లాపి చల్లటం, అక్కడ ముగ్గులు వేయటం, అక్కడ పొయ్యి పెట్టడం, ఆ సువాసన ఆ పరిమళాలను తీసుకొచ్చేస్తాం. అంటే మనం చిన్ననాటి ఆ స్మృతులకు వెళ్ళిపోతాం. ఆనాటి మధుర జ్ఞాపకాలు అంటారు కదా. అవును, స్వచ్ఛమైనటువంటి కల్మషం లేని, పొల్యూషన్ లేని వాతావరణం అదంతా. అందుకనే మాక్సిమం సిటీస్లో ఉన్న వాళ్ళందరూ సంక్రాంతి వస్తుంది అంటే మన పల్లెలకు వెళ్ళిపోతారు, సిటీస్ అన్ని ఖాళీ అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి రమణీయత, స్వచ్ఛత మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాం. ఇప్పుడు నెయ్యి వేద్దామమ్మా. ఓకే. సో ఇది పొంగల్ అంటే దేవుడికి నివేదిస్తాము అలా కాకుండా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి గురించి. అమ్మా ఇక్కడ ఈ సీజన్లో మనకి పాంచభౌతికమైనటువంటి దేహంలో మట్టికి సంబంధించినటువంటి మాసం ఇదంతా కూడా మన శరీరంలో ఆ తత్వం భూతత్వం పెరగాలి. అందుకని తీపి పదార్థాలను ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇది పరమాన్నం, బెల్లం ఉంది ఇందులో, నెక్స్ట్ అరిసెలు, అందులో బెల్లం ఉంటుంది, పొంగడాలు బెల్లం ఉంటుంది, బొబ్బట్లు బెల్లం. అంటే ఇక్కడ ఈ సీజన్ అంతా కూడా విరివిగా బెల్లాన్ని తీసుకోవాలి. సైంటిఫిక్గాను శాస్త్రీయతని మేళవించి చెరుకు పంటలు, చెరుకు గడలు ఇవన్నీ మనకి మనలో ఉన్నటువంటి ఆ మానసిక స్థితిని ఇలా లేదు కాబట్టి మనం ఇన్సోమేనియా లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనం ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాం, అనాచారాలు, ఇది చెయ్యకూడని పనులన్నీ చేస్తూ, ఇది ఆచారము సాంప్రదాయం, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక ధర్మం. హిందూ అనేది ఒక ధర్మం, హిందూ అనేది ఒక మతం కాదు. అప్పుడు ఈ ఆచార సాంప్రదాయాలకి ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల అన్యమతస్తుడు అనుకుందాం, ఇది మేము తినం అంటారు. వాళ్ళలో వాళ్ళు ఏం కోల్పోతారు? వాళ్ళకు ఉందా? వాళ్ళ సాంప్రదాయంలో ఉందా? ఇప్పుడు మేము తినను అంటారు. ఇప్పుడు వాళ్ళు తింటున్నటువంటి బియ్యం రైతు పంట పండించే ముందు భూతల్లికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పంట వేస్తాడు, విత్తనాలు చల్లుతాడు, మొక్క వస్తుంది. అది బియ్యమేగా, అది తింటున్నారు, అన్నం తింటారు కానీ ప్రసాదం తింటారా? అంటే మనం ప్రకృతి దూరంగా ఉన్నట్టు అది ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఇది సాంప్రదాయ ఆచారాల్లో ఒక పద్ధతి. ఇది తినడం వల్ల మనకి మానసికంగా శారీరకంగా బాగుంటాం. కంపల్సరీ ఈ సీజన్ అంతా కూడా మనం తీపి పదార్థాన్ని ఎదుకంగా తీసుకోవాలి, అది వేడిగా ఉండాలి. అందుకని పరమాన్నాన్ని, సేమియాని ఇలా మనం విరివిగా తీసుకుంటూ ఉంటాం. సో గురూజీ, సూర్య భగవానుడికి
సమర్పించాల్సిన ప్రసాదం రెడీ అయిపోయింది. ఇది మనం సూర్యనారాయణమూర్తికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణం చేస్తామమ్మా. సో నివేదన చేసే ప్రతి వారు దీన్ని విన్నా పర్వాలేదు, లేదంటే పఠించాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. లేదు దీన్ని మీరు మనసులో చేసేసుకోవచ్చు కూడా. ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయవపుద్రశంఖచక్రః తతో యుక్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దుష్ట్వయుద్ధాయ సముపస్థితం దైవతై చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీరస్విభావనః ఏష దేవాసురగణానాన్ లోకాన్ పాతిగభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యజుః సోమో హెపాంపతిః పితరో వసవస్సాద్య హస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యः సవితా సూర్యः ఖగः పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాకరః హరిదస్వా సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనశంభు షష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్రः శంఖ శిశిరనాశనః వ్యోమనాదస్తమో వేదీ రుగ్యజుస్సామపారగः గణవృష్టి అపామిత్రో వింధ్య వీధి ప్లవంగమః ఆతపీ మండలే మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః నక్షత్రగ్రహ తారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోऽस्तु నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణాం పతయే ధినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రీణానాం వేదాచక్రతవచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః येन मापच्चु कृत्येषु गान्धारेषु भयेषु च कीर्तयन् पुरुषगश्चिन्नवसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा तु युद्धेषु विजयस्यसि अस्मिन् क्षणे महाबाहो रावणत्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्यो जगामा च यथागतम् एतच्छ्रुत्वा महातेज नष्टशोको भवत्तथा धारयामास सुप्रीतो राघवः प्रीतात्मवान् ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు వరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనుర్ధరాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హుష్టాత్మా యుద్ధాయ సమువాగతం సర్వయత్నేన మహదావదే తస్య ధృతో భవత్తు అధరవిరవధ నిరీశరామం ఉదితమనాః పరమం ప్రహుష్యమానః నిశిచరపతి సంచయం విదిత్వా సురగణమజ్జగతో వచస్వరేతి సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా చక్కటి అంటే సంక్రాంతి విధి విధానం ఏంటి, ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. అంటే పాలు పొంగళ్ళ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. సూర్యోస్మి. ఆరోగ్యమై మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు.
ఆచరించండి, ఆరోగ్యవంతులు కండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. మీ విక్రమాదిత్య.